ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనే మీ అన్నయ్యకి చూసిన అమ్మాయి. పెళ్లి ఆగిపోయిందే. అమ్మాయి వాళ్ళ నాన్న ఊరంతా అప్పులు చేసి ఎక్కడికో పారిపోయాడు. అప్పుల వాళ్ళొచ్చి చేసిన గొడవకి ఆ అమ్మాయి పెళ్లే వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. ఓ, నువ్విక్కడే ఉన్నావా? పాపం, ది గ్రేట్ శేషరత్నం కూతురు గారి పరిస్థితి ఇదిగో ఊహించిన విధంగా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నేనెవరో తెలీదా? సంయుక్త, నేను ప్రేమ్ సిస్టర్ని. నువ్వేదో పెద్ద ఇదని మా అన్నయ్యనే వద్దనంటావా? అవును, ఆస్తి మొత్తం పోయి రోడ్డు మీద పడ్డారంట కదా. ఇప్పుడు తిండి కోసం ఏం చేస్తున్నావు? షాప్లో మేకప్ మాత్రమేనా, లేక మసాజ్ లాంటిది ఏదైనా కూడా? కష్టపడి సంపాదించడం నీ కుటుంబానికే తెలీదు. ఛీ, నీకెలా తెలుస్తుంది? పారిపోయిన తండ్రి, పనికిరాని చెల్లెళ్ళు, ఎందుకు పనికిరాని ఇంకొక చెల్లెలు. ఏయ్, నీ నోటిని అదుపులో పెట్టుకో. ఇంకోసారి నా కుటుంబం గురించి ఏమైనా మాట్లాడావో జరిగేది వేరు చెప్తున్నాను. సిగ్గులేని కుటుంబం అంటూ ఏదైనా ఉంది అంటే అది నీ కుటుంబమే. ఒట్టి అవకాశవాదులు, డబ్బుల కోసం ఏమైనా చేసే నీచమైన జన్మ మీ కుటుంబానిది. అటువంటి ఒక కుటుంబంలో పుట్టి నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావా? ముందు బయటికి వెళ్ళు. ఏంటి? బయటికి వెళ్ళమని చెప్తే అర్థం కదా? నెయిల్ పాలిష్ వేయి నాకు. నీలాంటి వాళ్ళకి నేను నెయిల్ పాలిష్ అస్సలు వేయను. బయటికి వెళ్ళు. ఎక్కడా కనిపించట్లేదేంటి? హలో, చెప్తున్నాను కదా, బయటికి వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? యూ బేబ్, నీకు తను ముందే తెలుసా? ఆ రోజు నా కార్ అద్దం ఒకరు పగలగొట్టారని చెప్పాను కదా, ఆ పొగరబోతు మనిషి ఈవిడే. ఓ, అందుకేనా తను నాకు సర్వీస్ చేయడం లేదు? నా బాయ్ ఫ్రెండ్ కార్ అద్దం పగల కొట్టింది కాకుండా షాప్ కి వచ్చిన కస్టమర్ నన్ను కూడా అవమానిస్తావా? మర్యాదగా నాకు నెయిల్ పాలిష్ వై. గొడవ చేయకుండా ఇద్దరు బయటకు వెళ్తారా? ఇలా చూడు, నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. తను చెప్పింది చెయ్యి. డబ్బులతో అన్నిటినీ కొనడం కుదరదు మిస్టర్. నువ్వు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చినా నేను తనకి నెయిల్ పాలిష్ వేయడం కుదరదు. ఆ పని చేయడానికే కదా నేను ఇక్కడ పెట్టుకున్నారు. చెయ్యను అంటే ఏంటి అర్థం? చెయ్యను అని దాని అర్థం. బయటికి వెళ్ళు. ఏయ్, ఎంత పొగరే నీకు? మేనేజర్, ఈ షాప్ లో మేనేజర్ ఎవరు? అయ్యో, ఏంటి సార్? కస్టమర్స్ కోసమే కదా ఈ షాప్ పెట్టుకున్నారు. ఇలాంటి పొగరబోతు మనుషుల్ని పనిలో పెట్టుకుంటే కస్టమర్స్ ఎలా వస్తారు? ఏమైంది సార్? నా గర్ల్ ఫ్రెండ్ నెయిల్ పాలిష్ వేయమని అడిగితే తను వెయ్యనంటుంది. ఏంటి బంగారి, ఎందుకిలా కస్టమర్ కోపడే విధంగా ప్రవర్తిస్తున్నావు? సార్, వీళ్ళే తప్పుగా. సార్, ఆవిడ కూర్చోమని చెప్పండి, నేను ఇంకో అమ్మాయిని పంపించి వేయమంటాను. నో 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 నో, ఇప్పుడు తనే వెయ్యాలి. ఈ డబ్బు మొత్తం మీకే. దీన్ని నెయిల్ పాలిష్ వేయమనండి. ఏయ్, అది ఇది అని మాట్లాడకుండా ఉండరా? ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. బంగారి. సార్, సారీ సార్, నేను వేయడం అస్సలు కుదరదు. మీ మాటే వినట్లేదు అంటే ఇలాంటి మనిషిని జాబ్లో ఎందుకు పెట్టుకున్నారు? తనని ఇప్పుడే జాబ్లో నుంచి తీసేసి ఈ డబ్బు మొత్తం మీరు తీసుకోండి. రే బావా, ఎందుకురా అంత డబ్బు? ఒకటివ్వరా, నేను వేస్తాను నెయిల్ పాలిష్. నువ్విప్పుడు ఆవిడకి నెయిల్ పాలిష్ వేయలేదంటే నువ్వు ఈ ఉద్యోగం మానేసి వెళ్లాల్సి ఉంటుంది. అలాగైతే నాకు అసలు ఈ పని వద్దు సార్. అయితే నువ్వు నీ యూనిఫామ్ తీసి ఇచ్చేసి బయలుదేరు. ఇదిగో నీ జీతం. నేను కష్టపడిన డబ్బు నాకొద్దు సార్.
నువ్వు విసిరి కొట్టే డబ్బులను తీసుకోవడానికి ఎవరైనా రావచ్చు కానీ ఈ బంగారి అస్సలు రాదు. పోకిరి. బావ ఏంట్రా తను నేను పోకిరాని అంటుంది. రేయ్. శామ్ త్వరగా రా. ఒకటి చాలులే. ఇదిగో క్యాచ్. థ్యాంక్ యూ సార్. రే బావా ఏంట్రా నువ్వు వాళ్ళ మూడ్ ఆఫ్లో ఉన్నావు? మాలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? తనకి ఎంత పొగరు రాసులు, నాతోనే అలా మాట్లాడుతుందా? సరే వదిలేయరా. తాను మాట్లాడిన దానికి తనకి పనిష్మెంట్ ఇచ్చి ఉద్యోగం నుండి తీయించేశాం కదా. దానికి అలాగే జరగలరా. ఉద్యోగం పోయి రోడ్డుని పడితేనే దానికి బుద్ధి వస్తుంది. రే రవి, ఇంతకు ముందు నువ్వు ఇటువంటి యాక్షన్ ఏదైనా అటెండ్ అయ్యావా? నేనా? అలాంటిదేం లేదు. సినిమాల్లో చూశాను అంతే, ఇంతవరకు వెళ్ళనే లేదు. నీకున్న గట్స్ అసలు ఎవరికి ఉండవు రవి. ఏమీ తెలియకుండా ఆక్షన్కి వెళ్ళి ఏం చేస్తావు? అవన్నీ అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే. దానికోసం ఇప్పటి నుంచే జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒకటి చెప్పనా, అవతల వాళ్ళు అడిగే దాన్ని బట్టి మనం ఇంకా ఎక్కువ అడగాలి. ఇంతవరకు అడగాలని ఒక ఐడియా ఉంటుంది కదా, అంతవరకే అడుగుదాం. బేబీ, ఇక్కడ కూడా పబ్ కల్చర్ వచ్చేసిందా? ఏదేమైనా యూకేలో ఉన్నట్టు ఉండదుగా, బోరింగ్ గానే ఉంటుంది. సో వాట్? పార్టీ అంటే పార్టీ అంతే. ఇప్పుడేంటి, నీకు వెళ్ళాలనుందా? యప్, బట్ యాక్షన్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీకు అక్కడికి వెళ్ళాలని ఉందా? జస్ట్ పబ్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటని చూడాలని ఆశగా ఉంది. ఓకే, లెట్స్ గో. పార్క్ ది కార్. నువ్వు విసిరి కొట్టే డబ్బులను తీసుకోవడానికి ఎవరైనా రావచ్చు కానీ ఈ బంగారి అస్సలు రాదు. పోకిరి. షిట్, ఎంత పొగరు. వెయిటర్. ఏయ్ రేయ్ రవి, ఏంట్రా బావా? సార్ ఏం కావాలి సార్? ఏంట్రా బావా ఏం చేస్తున్నావు నువ్వు? ఏ రవి చాలు.